యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం డాలిట్ కథ అడ్డం తిరిగిందా, జగన్ రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. ఇటీవల కాలంలో 3 నెలలైంది ఎవరి ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. ఆయన తన మంత్రులను చాకచక్యంగా ఎన్నుకున్నాడు. అధికారులను కూడా సెట్ రైట్ చేసే పనిలో ఉన్నాడు. దాదాపు ఈ 3 నెలల్లో అన్ని సెట్ రైట్ అయినట్లే. బాబు 3 నెలల పరిపాలన ప్రజలకు అద్భుతంగా చేస్తూ ఉన్నట్లు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అయ్యింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధమైన మార్పు అనేది లేదు. అదే విధంగానే గత 5 ఏళ్లుగా ఏ విధంగా ఆలోచన ఉందో అదే ఆలోచన రీతిలోనే జగన్ వెళ్తూ ఉన్నాడు. ఆ జగన్ మీద మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఎందుకో చూసి చూడనట్లు, అసలు జగన్ ను పట్టించుకోనట్లు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. జగన్ ను దూరం పెట్టే పరిస్థితి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు అర్థం అవుతూ ఉంది. ఈ విధంగా జగన్ పరిస్థితి రాజకీయం ఈ విధంగా ఉంటే, మరోపక్క చంద్రబాబు నాయుడు పరిపాలన అంటూ, ప్రజల వద్దకే అంటూ, ప్రజా దర్బారు అంటూ, అటు తర్వాత ఇసుక అంటూ, ఇసుక అవినీతి అంటూ, అటు తర్వాత అధికారం అంటూ, అధికారుల అవినీతి అంటూ, జగన్ అంటూ, జగన్ అవినీతి అంటూ, వాళ్ళ మంత్రులు అవినీతి అంటూ, వాళ్ళ అధికారుల అవినీతి అంటూ ముందుకు దూసుకుని వెళ్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఇది జగన్ కు మింగు పడడం లేదు. డామిట్ కథ అడ్డం తిరిగింది. అసలు నా రాజకీయం ఎటువైపు వెళ్ళాలి అనే సందిగ్ధంలో జగన్ ఉన్నట్టు ఉంది. అయితే ఇక్కడ పరిపాలన పరంగా ఈ 3 నెలలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా భూముల సైతం ఎక్కడైతే గ్రామాల్లో గాని, మండలాల్లో గాని, పట్టణాల్లో గాని ఎక్కడైతే భూములు ఆక్రమించుకుని ఉంటారో, యజమాన్యాన్ని తప్పుగా పట్టించి వాళ్ళ భూములను లాక్కొని ఉంటారో, నిజమైన భూమి కలవారికి ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకు ఇప్పించాలనే నినాదంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇది ఇంకా మంచి పద్ధతి. భూములు పోగొట్టుకున్నా, భూములు ఆక్రమించుకున్న వారి పరిస్థితి, అటు తర్వాత తమ సొంత భూములు ఏవైతే ఖచ్చితంగా ఉంటాయో వాళ్లకు భద్రత కల్పించినట్టే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 3 నెలలు ముందుకు వెళ్ళే పద్ధతిగానే ఉంది, కానీ వెనక్కు తగ్గే పద్ధతి లేనట్టు ఉంది. జగన్ పరిస్థితి చూస్తే డామిట్ కథ అడ్డం తిరిగింది నా రాజకీయం అనే పరిస్థితి జగన్ కు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో. అన్నగా ఎవరిని తప్పు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.